స్తోత్రాలు వందనాలు భూమి ఆకాశంలో సర్వ సృష్టికి సృష్టికర్తమైన తండ్రి నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. యోగ్యత లేని నన్ను మమ్మల్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కూతులు జామున నీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు ఇచ్చిన గొప్ప ఏర్పాటుకై స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి అయ్యా నా ప్రభా, నీ ఉద్దేశాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నీ బిడ్డల్లో ఉంచి నా ప్రభు ఎక్కువ నా ప్రభా నా తండ్రి అయ్యా 3 గంటల సమయం నుంచి ప్రార్థనలు అనేక విన్నపాలు అంశాలు నా తండ్రి స్తుతి ప్రార్థన రాకడి ప్రార్థన నా తండ్రి అయ్యా సర్వం కూడా నీ పాద సన్నిధిలో చేసిన నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థన విన్నపాలన్నింటిని కూడా నీ పరలోకపు సింహాసనం వద్దకు చేర్చుకొని నెరవేరుస్తున్న తండ్రి, నెరవేర్చిన ఉన్న తండ్రి నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. అదే రీతిగా నా తండ్రి ఈ సమయంలో నా ప్రభా నీ కుమార్తె మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ కుమార్తె నా ప్రభా విమలారెడ్డి గారిని నా ప్రభా నా తండ్రి అయ్యా మీ ఆత్మతోటి నింపండి ప్రభా. మా అందరి ఆత్మ జీవితాలకు అవసరమైన విషయాన్ని మీరు మాతో మాట్లాడమని మనవి చేసుకుంటున్నాను. మీ దాసురాన్ని నీ దయగలిగిన హస్తానికి అప్పు చెప్తున్నాను ప్రభా. నా తండ్రి అయ్యా జూమ్ కార్యక్రమంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా నా తండ్రి అయ్యా మీరు చేర్చిన నీ ప్రేంక స్తోత్రాలు అందరిని కూడా నీ ఆత్మతోటి నింపండి ప్రభా. నా తండ్రి అయ్యా మాట్లాడువారు మీరు కాదు నేను అన్నావు కనుక నీ కుమార్తెలు మీరుండి మాట్లాడండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి అయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. నా తండ్రి లోకంలో నా తండ్రి పుట్టిన మొదలుకొని నా ప్రభా నేటి వరకు కూడా మా జీవితాలు మా బ్రతుకులు మా మాట నా తండ్రి సమస్తం కూడా నీకు వ్యతిరేకంగా నీకు అయిష్టంగా జీవించి ఉన్నప్పటికీ నీ ప్రభా నా తండ్రి అయ్యా లోకమాన్యత అంటకుండా జీవించినటువంటి జీవితాన్ని బట్టి నా ప్రభా నా తండ్రి పరిశుద్ధుడు అయినటువంటి నీ నామాన్ని బట్టి నా ప్రభా ఆది కాలం నా తండ్రి అయ్యా మీరు రాయించినటువంటి నా ప్రభా జరిగిపోయిన కాలం జరుగుతున్న కాలం జరగబోయే కాలం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ఆ మాటలు వినటానికి మేలు పొంది ఈ లోకంలో నా తండ్రి అయ్యా పాప క్షమాపణ పొంది నా తండ్రి అయ్యా మారు మనసు నా తండ్రి పొంది నా ప్రభా నీ రాజ్యానికి అర్హత ఇచ్చిన నీ ప్రేమ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మందరి శరీర ప్రాణాత్మలను దయగలిగిన స్థానికి అప్పు చెప్తున్నాను ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా చేరిన బిడ్డలందరి శరీర ప్రాణాత్మలు నా తండ్రిని దయగలిగిన నా తండ్రి అయ్యా నా తండ్రి అయ్యా నీ యొక్క చేతికి అప్పు చెప్తూ ఉన్నాను. నీ కుమార్తె నీ చేతికి అప్పు చెప్తున్నాను ప్రభా. నా తండ్రి అయ్యా నా ప్రభా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని దీవెనకర్త అతి త్వరలో మేఘాశివుడ రానయం నేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క, మ్యూట్లో ఉన్నారు. ప్రసిద్ధం గారు మీరు ఇంట్రొడ్యూస్ చేయండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. మనకు నేటి పరలోకపు మన్నా అందించేదానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారండి. దేవుని చేత నిర్ణయింపబడి వారు మన మధ్య ఉండటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందిన వారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పథంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI అనే సంస్థకు అధ్యక్షురాలుగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలు అందించుచున్నారు. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ జాన్సన్. థ్యాంక్ యూ బాబీ. దేవునికి స్తోత్రం. మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన. దయమేడ యేసు నాయన, మీ వాక్యం ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ను బట్టి మీకు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి
వాళ్ళ హృదయాలను విప్పి వాక్యం నేర్చుకునే దానికి నాకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు యేసు ప్రభువు సిలువకు పోకముందు చేసిన ప్రార్థనల గురించి మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి పని నుంచి కూడా మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన చూపించిన కనికరము, ఇవన్నీ కూడా మనకు పాఠాలుగా ఉన్నాయి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడంతా సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు కాబట్టి మరి సంపూర్ణ దైవంగా సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో సంచరించాడు. ఆ సమయంలో ఎన్నో విషయాలు మనకు మాదిరిగా వదిలిపెట్టిపోయాడు. ఈ రోజున మనము ఏమైనా చేయాలనుకున్నప్పుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దీన్ని ఎలా డీల్ చేసి ఉంటాడు, లేకపోతే ఎలా చేశాడు అనే విషయాలు మనం ఆలోచిస్తే అనేక ఆన్సర్లు మనకు దొరుకుతాయి. మరి ఈ రోజున సిలువ ధ్యానాలు మనం చేసుకుంటుండగా సిలువకు పోకముందు ఆయన చేసిన 7 ప్రార్థనలు మనం ధ్యానించుకుందాం. స్పెషల్గా 17వ అధ్యాయంలో, యోహాన్ 17వ అధ్యాయంలో ఒక ప్రధాన యాజకుని ప్రార్థన ఉంది. దాని గురించి కొంచెం డీటెయిల్గా చూసుకొని మిగిలిన కూడా చూసుకుందాం. ఎందుకంటే ఆయన చివరి ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. తను ఏమేం చేసినాడో అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు ఈ ప్రార్థనలో. తండ్రితో కాన్వర్జేషన్ అన్నమాట. తండ్రితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ రిపోర్ట్స్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ ప్రార్థన, ప్రధాన యాజకుని ప్రార్థన. దీంట్లో 3 భాగాలుగా మనం చూస్తే 1 నుంచి 5 వరకు తన కోసం తాను ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 6 నుంచి 19 వరకు మనం చూస్తే అది శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. 20 నుంచి 26 వరకు చూస్తే సార్వత్రిక సంఘం కోసం, అంటే ఫ్యూచర్లో ఉండే బిలీవర్స్ కోసము చేస్తున్నాడు. ఈ విధంగా ఆయన చేసిన ప్రార్థనను నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఒకసారి దాన్ని చూద్దాము. ఈ మేడగది నుంచి బయటకు వచ్చాక యోహాను 14 నుంచి 16 వరకు చూస్తే ఆయన తన శిష్యులకు ఏమేం బోధించాలనుకున్నాడో అవన్నీ నేర్పించాడు. వాళ్ళకి క్షమాపణ గురించి నేర్పించాడు. బల్లారాధన అప్పుడే మొదలు పెట్టారు. ఇట్లా చాలా సంగతులు వాళ్ళకి ఎందుకు పర్టికులర్గా మేడగదికి తీసుకెళ్లి మేడగదిలో పస్కా ఆచరించారు. వాళ్ళు చివరి పస్కా గల్లేయులు కాబట్టి ముందే ఆచరిస్తున్నారు. అది ఆచరించిన తర్వాత ఆయనే పస్కా పశువుగా బలి అర్పించబడతాడు సేమ్ డే. వీళ్ళకి టైం డిఫరెన్స్ ఉంది. గల్లేయ వాళ్ళు ముందున్నారు, యూదేయ వాళ్ళు వెనకలు ఉన్నారు. వాళ్ళు గల్లేయులు కాబట్టి వాళ్ళు ముందు రోజు, అంటే ఫ్రైడేకి ముందు నైట్ వాళ్ళు పస్కా ఆచరించారు. ఆ పస్కా భోజనం తినేటప్పుడు అనేక విషయాలు వాళ్ళకు బోధించాడు. మీరు కలవరపడద్దండి, నేను ముందు వెళ్తున్నాను, మీకోసం స్థలం పరుస్తున్నాను, పరలోకంలో అనేక నివాసాలు ఉన్నాయి మా తండ్రి ఇంట్లో, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఇట్లాంటి మాటలన్నీ చెప్పి వాళ్ళని ఓదార్చాడు. ఎందుకంటే వాళ్ళు 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నారు, కలిసి తిన్నారు, కలిసి పండుకున్నారు, కలిసి అన్ని పనులు చేశారు. అటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంకా అన్ని వదిలిపెట్టి ఆయనతో పాటు తిరిగారు కాబట్టి ఆయన వెళ్ళిపోతే మా పని ఏంటి, మా పరిస్థితి ఏంటి అని ఆలోచించి వాళ్ళు చాలా దుఃఖపడుతున్నప్పుడు ఆయన వాళ్ళని ఓదార్చాడు. ఆ తర్వాత మనము ఈ 17వ అధ్యాయం చూస్తే వాళ్ళు మేడగది నుంచి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్ళక ముందు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి కోసం చేస్తున్న ప్రార్థన. తన కోసం తను చేశాడు, శిష్యుల కోసం చేస్తున్నాడు, తర్వాత మనందరి కోసం, రాబోయే సంఘంలో ఉండే వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు. తన పని పూర్తి చేశాడు కదా, తను ఏమేం చేశాడు అని చెప్పడానికి తండ్రికి రిపోర్ట్ ఇస్తున్నాడు.
తర్వాత తండ్రి ఏం చేయాలో ఆయన రిక్వెస్ట్లు కూడా ఆయన ముందర పెడుతున్నాడు. దీంట్లో ఒక్కొక్క దాంట్లో 9 విషయాలు మనం చూద్దాము. కంప్లీట్గా నేను చదవట్లేదు, కానీ ఏది కావాలో మనం చదువుతాం. 9 ఫోల్డ్ రివ్యూ ఫస్ట్లో కనపడుతుంది. దీంట్లో అంటే తను ఏమేమి చేసినాడు ఆయన్ని లెక్కప్ చెప్తున్నాడు. తర్వాత తండ్రి ఏం చేయాలో అది కూడా 9 ఫోల్డ్ రికమెండేషన్స్ అంటారు. అవి కూడా మనం చూద్దాం. ఫస్ట్ దాంట్లో మొదటి వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, అంటే నా పని అయిపోయింది కాబట్టి నీకు రిపోర్ట్ ఇస్తున్నాను అన్నట్టుగా. ఒకసారి మనం ఆలోచిస్తే యేసుప్రభు ఏం చేసినా కూడా తండ్రికి చెప్పకుండా చేయలే. తండ్రి చిత్త ప్రకారమే అన్నీ చేశాడు. మనం కూడా ఆ విధంగా ఉండగలిగితే ఎంత బాగుంటుంది. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటే ఆ విధంగా చేయగలం. మనము తండ్రి చిత్తం ఏంటి? సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేను వస్తానని చెప్పాడు కదా. సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది మనందరికి ఇచ్చిన డ్యూటీ. సపోజింగ్ మనం ఆ డ్యూటీ చేస్తూ ఉంటే మన చివరి దశ వచ్చినప్పుడు మనం కూడా ఈ మాటలు చెప్పగలం. తండ్రి నా గడియ వచ్చింది, సార్వభౌముడుగా కాబట్టి ఆయనకు తెలుసు తను వెళ్ళిపోతున్నానని. అయితే తన తండ్రికి చెప్తున్నాడు, నా గడియ వచ్చింది కాబట్టి నేను రిపోర్ట్ ఇస్తున్నాను నీకు అని. ఫస్ట్ తాను ఎన్నుకోబడిన వారికి విమోచన ఇచ్చాడు అని చెప్తున్నాడు. చూడండి, నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుడిని ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్టు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చిపోయి. ఆయనకు అనేది 3rd person లో చెప్తున్నాడు. అయితే తన గురించే చెప్తున్నాడు అనమాట, యేసుప్రభు గురించే. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అంటే నీ కుమారునికి అధికారం ఇచ్చావు కాబట్టి నేను వారికి అందరికీ నిత్య జీవం, నమ్మిన వాళ్ళందరికీ నిత్య జీవం వస్తుంది కదా. ఆయన తన శిష్యులందరికీ నిత్య జీవం వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఎక్సెప్ట్ ఇస్కరియోతు యూద, దాని గురించి కూడా చెప్తాడు ఆయన. వాళ్ళందరికీ నిత్య జీవం ఇచ్చాను, నువ్వు నాకు అధికారం ఇచ్చావు కాబట్టి వాళ్ళకి అనుగ్రహించాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 4వ వచనంలో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. తండ్రి నిన్ను నేను మహిమపరచగలిగే, ఇచ్చిన పని పూర్తి చేశాను అని కూడా ఈ వచనంలో మనకు కనపడుతుంది. తర్వాత 6వ వచనంలో దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. యాక్చువల్గా శిష్యులు తండ్రిని చూపించమంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్తాడు కదా. దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. అంటే నీ నామమును ప్రత్యక్షపరిచితిని, నిన్ను ప్రత్యక్షపరిచితిని ఈ లోకం నుండి. నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులంటే ఈ శిష్యులకు నిన్ను గురించి చెప్పాను, నిన్ను ప్రత్యక్షపరిచాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత అదే మాట 26వ వచనంలో కూడా కనపడుతుంది. నువ్వు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియచేస్తుని ఇంకనూ తెలియజేసేదని చెప్పాను. అది దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. తర్వాత వాక్యాన్ని ప్రకటించాడు అని చెప్తున్నాడు. 8లో నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ నేను నేర్పించాను, వాళ్ళకి అంతా తెలుసు అని. 14లో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించును. నేను వాళ్ళకు వాక్యం ప్రకటించాను, నిన్ను ప్రత్యక్షపరిచాను, వాక్యం ప్రకటించాను, ఇచ్చిన పని పూర్తి చేశాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఎన్నుకున్న వారిని భద్రపరిచాను అంటున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన వారిని నేను నిత్య జీవంకి అప్పచెప్తున్నాను, నన్ను భద్రపరిచాను అంటున్నాడు. భద్రపరచాల్సిన అవసరం ఏముంది అంటే లోకంలో అనేక శ్రమలు వస్తాయని యేసుప్రభుకు తెలుసు.
నేను శ్రమపడ్డాను, మీరు కూడా శ్రమపడాలి అని శిష్యులకు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. పని పూర్తి చేశాను, నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. వీళ్ళని భద్రపరిచాడు. వాళ్ళ చుట్టూ తన దేవదూతలు కాపలా ఉంచుతాను అని మనసులో అంటే ఆయన అనుకున్నాడు. ఆ విధంగానే చేశాడు. భద్రపరచడము అంటే ఏంటో చూస్తే 18వ అధ్యాయము 9లో కూడా ఆ మాట కనపడుతుంది. నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్టు ఇలాగ చెప్పాను. అంటే అందరినీ భద్రపరిచాను అంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు చక్కగా స్థిరంగా ఉంటారు అని తండ్రికి మాటిస్తున్నాడు. తర్వాత ఈ లోకంలోకి పంపించాడు. 18వ వచనంలో కనపడుతుంది కదా, నేను వాళ్ళని నువ్వు నన్ను లోకంలోకి పంపిన ప్రకారం నేను వారిని లోకంలోకి పంపించాను అని చెప్తున్నాడు. వాళ్ళని లోకంలోకి పంపించాడు. తర్వాత వారి కొరకు తను ప్రత్యేకపరిచాడు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడుటకు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. వారి కొరకు తను ప్రత్యేకపరిచాడు. ప్రతిష్ఠించుకోవడం అంటే పవిత్రీకరించుకోవడం అని అనొచ్చు. ప్రత్యేకపరచడము అంటే ప్రత్యేకంగా ఇతరులతో కలవకుండా, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా జీవించేటట్టుగా వాళ్ళకి నేర్పించాను అని తండ్రితో చెప్తూ ఉన్నాడు. తర్వాత వారితో తన మహిమను పంచుకున్నాడు. అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన మనల్ని తన తండ్రికి కుమారులుగా వారసులుగా చేశాడు. మరి తన మహిమను కూడా మనకి రోమా 8లో చెప్పినట్టు, రోమా 3:23లో చెప్పినట్టు ఏ భేదం లేదు, పాపం చేసి అందరూ దేవుడిచ్చి మహిమను పొందలేకపోతున్నారని ఉంది కదా. ఆ మహిమను పొందుకునేటట్టు యేసు ప్రభు తన శిష్యుని ప్రిపేర్ చేశాను అని చెప్తున్నాడు. అంటే తన శిష్యుల గురించి తండ్రి దగ్గర అన్ని రిపోర్ట్స్ ఇస్తున్నాడు. నువ్వు నాకు చెప్పిన వాటి అన్ని చేశాను, నువ్వు నాకు అప్పగించిన వాళ్ళందరినీ సిద్ధపరిచాను, వాళ్ళకి అన్ని కూడా బోధించాను, వాక్యాన్ని ప్రకటించాను, భద్రపరిచాను, నువ్వు ఇచ్చిన పని పూర్తి చేశాను, నువ్వు నాకు ఇచ్చిన వారిని లోకంలోకి పంపించాను. తన ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత తాను మొదలుపెట్టిన పరిచర్య ఆగకూడదు, అది ట్రైన్ చేశాడు అనమాట. అందుకనే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. మొదటేమో తన మహిమ తనకు తిరిగి ఇవ్వమని అడుగుతున్నాడు. మనకందరికీ తెలుసు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన మహిమను పరలోకంలో వదిలిపెట్టి వచ్చాడు. మరి ఆ మహిమ తిరిగి పొందుకోవాలా అని ఆశపడుతున్నాడు. అందుకని నా మహిమ నాకు తిరిగి ఇవ్వు, నువ్వు చెప్పిన పని నీ చేశాను కదా అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇది ఒక తండ్రి కొడుకుమారుల కాన్వర్జేషన్ లాగా చూస్తే ఆయనలోని మానవత్వం కనపడుతుంది. తండ్రికి ఏదైనా పని అప్పచెప్పి కుమారుడిని పంపించినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను అని చెప్పి ఒక కుమారుడు రిపోర్ట్స్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అంటే చాలా అంటే మనకు అర్థమయ్యే విధంగా కనపడుతుంది చూడండి. అన్ని కూడా నువ్వు నాకు చెప్పిన పని పూర్తి చేశాను అని సంతోషంగా తండ్రికి రిపోర్ట్ ఇస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధ వ్యక్తులు అని మనకు తెలుసు. ఆయనకు తండ్రికి తన మీద ఎంత అధికారం ఉందో కుమారునికి కూడా తండ్రి మీద అంతే అధికారం ఉంది. అందుకనే సజెషన్స్ ఇస్తున్నాడు. ఆయన 7 ఫోల్డ్ అంటే ఏం రికమెండేషన్స్ చెప్తున్నాడు చూడండి. 9 ఫోల్డ్ రికమెండేషన్స్. ఆయన చేసిన పనులన్నీ 9 చెప్పాడు. తర్వాత నెక్స్ట్ పోర్షన్ భవిష్యత్తులో తండ్రిని చేయమని కోరినవి కూడా 9 రకాలుగా ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ వచనంలో తను మహింపరచమని అడిగాడు కదా. సెకండ్ వర్స్ లో నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుడు నేను నిన్ను మహింపరుస్తాను అంటున్నాడు. అంటే ఆయన గురించి అందరికి చెప్పడమే మహింపరచడం అంటే, గ్లోరిఫైయింగ్ హిమ్. మరి 5వ వచనంలో కూడా తన మహిమ ఉండెను,
ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. సృష్టి ఆరంభానికి ముందే మహిమ ఉంది ఆయనకు. ఆ మహిమ నాకు తిరిగి ఇవ్వు అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. రెండవది, ప్రత్యేకించబడిన వారిని భద్రపరచమన్నాడు. 11వ వచనం. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉంటున్నట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామం వారందరూ ఐక్యతతో ఉండాలి. నువ్వు నేను ఎలాగా ఐక్యతతో ఉన్నామో అదే విధంగా శిష్యులందరూ ఐక్యతతో ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. వాళ్ళని భద్రపరచమని అడిగాడు. అంటే రాబోయే శ్రమల వాళ్ళు మరి పడిపోకుండా చూసుకో అని చెప్పి తండ్రిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. తర్వాత మూడవది, వాళ్ళందరినీ ఐక్యపరచమని చెప్తూ ఉన్నాడు. ఐక్యత చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ పని చేసినా ఐక్యతతో చెయ్యాలి అనే విషయం మనం గుర్తు ఏమి. కాబట్టి పరిచర్యలో ఐక్యత కావాలి. కాబట్టి తన శిష్యులందరూ కూడా ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికోసము తండ్రిని సహాయం చేయమని అడుగుతున్నాడు. 13వ వచనంలో వారిని ఆనందంతో నింపమని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణ మగునట్లు లోకమంది ఈ మాట చెప్తున్నాను. నా సంతోషం వాళ్ళ యందు ఉండాలి అని అంటున్నాడు. క్రీస్తును కలిగిన వాళ్ళందరూ సంతోషంగానే ఉండగలరు. ఎందుకంటే ఆయన వాగ్దానాలు నమ్మితే మనకు ఇంకేం దిగులు ఉండదు. ఎప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వు అంటున్నాడు. ప్రభువు నన్ను ఆనందించుటే అని పౌలు చెప్పిన మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని కలిగి ఉంటే మనం చెప్తున్నాడు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంచు అని. తర్వాత 15వ వచనంలో మళ్ళీ భద్రపరచమని చెప్తూ ఉన్నాడు. నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇంతకుముందు లోకం నుండి కాపాడమని అడిగాడు. లోకంలో చాలా శ్రమలు వస్తాయి. ఇప్పుడు సైతాన్ శోధనలో పడకుండా వాళ్ళని కాపాడమని అడుగుతున్నాడు. సైతాను కోసం చేయమని పేతురు కోసం తను సిలువకు పోకముందే ప్రార్థించాడు. అది ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థించాడు. కానీ ఇక్కడ శిష్యులందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళందరినీ భద్రపరచమని, వాళ్ళను పవిత్రపరచమని కూడా 17వ వచనంలో కనపడుతుంది. నీ వాక్యమే సత్యము, సత్యముందు వారిని ప్రతిష్ఠ చేయము అని అంటున్నాడు. వాక్యం బాగా నేర్చుకుంటే మనము పవిత్రులవుతాం. వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకొని మనము అంటే మనలో ఉన్న దోషాలన్నీ సరిచేసుకో. తర్వాత వాళ్ళను నడిపించమని, గైడ్ చేయమని అడుగుతున్నాడు. 23, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వల్ల వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున వారిని కూడా ప్రేమించుతవని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఇక్కడ గురించి మాట్లాడుతున్నాడు. ఫ్యూచర్లో రాబోయే వాళ్ళని విశ్వాసుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళని పవిత్రపరచమని, వాళ్ళని గైడ్ చేయమని, సరైన మార్గంలో పెట్టమని అడుగుతున్నాడు. తర్వాత 24లో నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నాతో కూడా ఉంచు అంటున్నాడు. నేను పరలోకంలో ఉంటాను కదా, నాతో పాటు వాళ్ళని కూడా ఉంచమని అడుగుతున్నాడు. ప్రేమతో వారిని నింపమని అడుగుతున్నాడు. ఈ విధంగా ఈయన చేసిన ఈ ప్రార్థన విల్మింగ్టన్ అంటున్నాడు. అంటే డీల్స్ అన్నమాట. నేను నీ కోసం చేశాను కదా, నువ్వు నా కోసం చెయ్యి అని ఒక డీల్ ఏర్పాటు చేసుకున్నట్టుగా విల్మింగ్టన్ అనే రచయిత చెప్తూ ఉన్నాడు. ఇట్స్ లైక్ ఎ బిజినెస్ మీటింగ్ లాగుంది అని. ప్రస్తుతము తండ్రి ఇంట్లో కుమారుడు ఉన్నాడు. కానీ వారు అనుకునేటివన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో మనం ఏం నేర్చుకున్నాం? మనము మన కోసం మనం ప్రార్థించుకోవాలి. మనము మహిమ శరీరంతో ఆయన దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఇవ్వమని అడగాలి. మనలో ఉన్న తప్పులన్నీ తీసివేయమని, మనల్ని భద్రపరచమని అడగాలి. తర్వాత యేసు ప్రభు శిష్యుల కోసం ప్రార్థన చేశాడు.
తనతో పాటు ప్రయాణం చేశారు 3.5 సంవత్సరం. వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. బంధువులకు, స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఐక్యత కోసం వాళ్ళని స్థిరపరచమని, వాక్యంలో స్థిరపరచమని ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ప్రార్థన చేయాలి. తర్వాత విశ్వాసులందరి కోసం ప్రార్థన చేయాలి. సంఘాల కోసం ప్రార్థన చేయాలి. పాస్టర్ల కోసం ప్రార్థన చేయాలి. సంఘం విచ్ఛిన్నం అవ్వకుండా, అబద్ధ బోధలు ఎంటర్ అవ్వకుండా మనం ప్రార్థన నేర్పించి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ గెత్సేమనే తోటలో ప్రార్థన లూకాసు వార్తలో చక్కగా రాయబడి ఉంది. ఇక్కడ 3 ప్రార్థనలు ఈ 17 చాప్టర్లో చేసిన ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళందరూ స్తుతిస్తూ ఆరాధిస్తూ గెత్సేమనే తోట వైపు వెళ్తారు. ఈ ఒలివల కొండ ప్రాంతంలో ఉండే ఈ గెత్సేమనే తోట వీళ్ళందరికీ అలవాటు చేరడానికి వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి సంతోషంగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురిని మాత్రం యోహాను, యాకోబు, పేతురు వాళ్ళు తీసుకెళ్ళి తనతో పాటు కొంచెం దూరం తీసుకెళ్ళి ప్రార్థన చేయమని వాళ్ళని అడిగాడు. ఈ ప్రార్థన విషయంలో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, తనతో పాటు ప్రార్థన చేయడానికి 3 స్నేహితులను తీసుకెళ్తున్నాడు యేసుప్రభు. ఆయన మానవత్వం ఇక్కడ కనపడుతుంది. తను చాలా శ్రమలో ఉన్నాడు, వేదన పొందబోతున్నాడు. ఎందుకంటే ఆయన వేదన కారణం ఏంటంటే తండ్రితో కూడా తను విడిపోతాడు కొన్ని గంటలు. ఆయన పాపంగా ఏ పాపం లేని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. పాపంగా చేయబడినప్పుడు పరిశుద్ధుడైన దేవునితో కాంటాక్ట్ ఉండదు. కాబట్టి ఆ కాంటాక్ట్ లేని సమయము గుర్తు చేసుకొని ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ టైంలో తన ఫ్రెండ్స్ ఫెలోషిప్ కావాలని కోరుకున్నాడు. మనం కూడా సంఘంలో కొన్నిసార్లు మన తోటి విశ్వాసులు, మన క్లోజ్గా ఉండే వాళ్ళను పిలిచి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మన ఇళ్ళలో ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా యేసుప్రభు సంపూర్ణ మానవత్వం ఉంది కాబట్టి ఒక మానవుడిగా తను పడే శ్రమల గురించి వేదన పొందుతూ వాళ్ళని కూడా ప్రార్థన చేయమని అడిగాడు. కానీ వాళ్ళని ముగ్గురిని కూర్చోబెట్టి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి అని చెప్పి తను దూరంగా వెళ్తున్నాడు. దూరంగా వెళ్ళి ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రార్థనలో అనేక అంశాలు ఉన్నాయి. కొంచెము 39 నుంచి నేను 44 వరకు నేను చదువుతున్నాను. అది 45 వరకు చదువుతాను. దయచేసి మీరు చూడండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున అంటే మనం చెప్పాను కదా, మనం వాళ్ళకి అలవాటుగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించారు, శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఆయన ప్రార్థన ఎంత 7 రకాలుగా కనపడుతుంది మనకి ఇక్కడ. ఫస్ట్దేమో ఏక మనసుతో చేసే ప్రార్థన అని చెప్తున్నాడు. మనం ఏదైనా ఒక అంశము మన ప్రార్థనలో పెట్టుకొని, ఇప్పుడు మీరు ఈ ప్లాట్ఫామ్లో కూడా ఉదయాన్నే 4 నుంచి 5 వరకు చాలా మంది స్త్రీలు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా మంది, చాలా గుంపులు ఉన్నాయి ఇట్లాంటివి. మరి వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఒక అంశం కోసం ప్రార్థన చేస్తే అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. ప్రస్తుతం మనకుండే సమస్య, వరల్డ్ మొత్తం
యుద్ధంలో మునిగి తేలుతా ఉంది. ఎంత శ్రమ పడుతున్నారు. యుద్ధంలో డైరెక్ట్ గా పాల్గొన్న వాళ్ళే కాకుండా అండ్ ఇండైరెక్ట్ గా మనం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. మనందరిపైన ఎఫెక్ట్ ఉంటుంది. కోవిడ్ ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రమ పెట్టిందో అదే విధంగా ఈ యుద్ధం కూడా శ్రమ పెట్టబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అన్ని రేట్లు ఎక్కువ అవడము, గ్యాస్ దొరకకపోవడము, ఇట్లాంటి ఇంకా ఎన్నెన్ని వస్తాయో మనకు తెలీదు. దానికోసం మనం అందరం ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఇది యేసుప్రభు చూపించిన మాదిరి, ఏక మనసుతో ప్రార్థన చేయుట. తర్వాత ఏకాంత ప్రార్థన. ఆయన దూరం వెళ్ళాడు, రాత్రివేత దూరం వెళ్ళి మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏకాంత దేవునితో సమయం గడుపుట చాలా అవసరం. మనము మన పర్సనల్ ఇష్యూస్ కానీ ఇంకా ఏమన్నా ఉన్నప్పుడు అందరిలో మాట్లాడలేనిటి కొన్ని ఉంటాయి. అప్పుడు దానిల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఏకాంత ప్రార్థన చాలా అవసరం. విధేయతతో కూడిన ప్రార్థన. ఆయన మోకాల్లోని అని రాయబడింది 41లో. మంది మోకాల్లో లేని వాళ్ళు ఉంటారు. అయితే యేసు ప్రభు విధేయతతో, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఈక్వలే, కానీ యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మహిమను వదిలేసి మానవుడిగా వచ్చాడు కాబట్టి ఒక మానవుడు చేయాల్సిన పని ఆయన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళు ఉండడము అంటే తను తగ్గించుకోవడం. తల వంచి ప్రార్థన చేయండి అంటాం కదా. తల వంచడం అంటే దేవుని ఎదుట మనము దీనులంగా ప్రార్థన చేయడం, విధేయతతో కూడిన ప్రార్థన. తర్వాత 42లో చూస్తే తండ్రి అంటున్నాడు. తండ్రి అనేది పరలోక ప్రార్థనలో మనకు కూడా నేర్పించాడు యేసయ్య. తండ్రితో తండ్రి అన్నట్లుగా మనం ప్రార్థనలో మాట్లాడాలి దేవుడితో. తండ్రి అనే దానికి అవకాశం ఇచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు ఈ లోకంలోకి రావడం ద్వారా ఆయన మనకు తండ్రి అయ్యాడు. యేసుప్రభువుకు తండ్రి, మనకు తండ్రి. ఎంత గొప్ప ధన్యత చూడండి. యేసుప్రభు మనకు సొంత అన్నలాగా అన్నమాట. మరి అంత గొప్ప కుటుంబాన్ని మనకు దయచేశాడు యేసుప్రభు ఈ లోకంలోకి రావడం ద్వారా. ఆయన మనకు దేవుడికి మధ్యలో ఉన్న అడ్డుగోడలన్నీ తీసివేశాడు. మనం ఆయన స్వాస్థ్యంలో భాగస్థులమయ్యేటట్టుగా చేశాడు. ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నాడు. తన తండ్రితో తను ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది 42లోనే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. సమర్పణ, నీ చిత్తమైతే అంటున్నాడు. ఆ గిన్నె తొలగించడు అని తెలుసు తనకు. తొలగించితే తన వచ్చిన కార్యం పూర్తి అవ్వదు అని ఆయనకు తెలుసు. బాధ అంతా ఏంటంటే తండ్రితో కొంతసేపు విడిపోయి ఉండాల్సి వస్తుంది. అది భరించలేకుండా ఉన్నాడు. అందుకనే ఒక సామాన్య మానవుడిలాగా తన తండ్రితో చెప్పుకుంటున్నాడు, నీ చిత్తమైతే. అయితే నీ చిత్తమైతే అనేది సంపూర్ణ సమర్పణ కలిగి ఉన్న ప్రార్థన ఇది. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా చెయ్యాలి అని నేర్చుకోవాలి. సమర్పణ, మనల్ని మనం కమిట్ చేసుకోవాలి. ఎన్నో కోరికలు ఉంటాయి మనకు, కానీ ఆయనకు తెలుసు మనకి ఏది మంచిదో ఏది కాదో. అందుకని నీ చిత్తమైతే అని ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. తర్వాత చూస్తే బలపరచబడిన, అంగీకరించబడిన ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు సేద తీర్చడానికి పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయన బలపరచను అని రాయబడింది. బలపరచడము అంటే ఒక విధంగా ఆలోచిస్తే అంగీకరించబడిన ప్రార్థన. దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు కాబట్టి ఆయనను సేద తీర్చడానికి దూతలను పంపించాడు. తర్వాత చూస్తే 6వది భారభరితమైన ప్రార్థన. ఆయన ఎంత భారంగా ప్రార్థించాడంటే రక్తము చెమటగా మారింది. చెమట అంటే ఆ వేదన ఎక్కువైపోయి బ్లడ్ వెజల్స్ అన్ని పగిలిపోయి ఆ రక్తము బయటకు వచ్చేదానికి మార్గం లేక శ్వేతరంధ్రాల నుంచి బయటకు వచ్చింది. అంత వేదన. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు బ్లడ్ వెజల్స్ బ్రేక్ అవుతుంటాయి, తలలో, హార్ట్లో, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. యేసు ప్రభువుకు చెమట రూపంలో వచ్చినాయి అన్నమాట. చర్మము కింద ఉండే రక్తనాళాలు, క్యాపిలరీస్ చాలా చిన్నవి ఉంటాయి. అవి
బ్రేక్ అయిపోయినాయి అనమాట. ఆ వేదనతో కూడిన ప్రార్థన, భారభరితమైన ప్రార్థన. ఈ భారభరితమైన ప్రార్థన మనం అందరం కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆత్మల భారం కలిగి మనం అందరం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ప్రార్థించాలి, అందరి కోసం ప్రార్థించాలి. తర్వాత చివరిగా ఈ ప్రార్థనలో ఉన్న చివరి అంశము శోధనను జయించిన ప్రార్థన. శోధనలో ప్రవేశించకుండానట్టు చేసిన ప్రార్థన. లేచి ప్రార్థన చేయండి అని తన శిష్యులతో చెప్తున్నాడు. ఆయన కూడా ఆ బాధ నుంచి ఉపశమనం పొందాడు. దేవదూతలను పంపించాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉపశమనం పొందాడు. ఆ విధంగా మనం కూడా శోధనలో పడుతూ ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడు సార్లు చేశాడు. 3 సార్లు బయటకు వచ్చి చూస్తే ఆ ముగ్గురు నిద్రపోతున్నారు. ఎంత బాధేసి ఉంటుంది. ఒక మానవుడిగా మన స్నేహితులు మనతో పాటు ప్రార్థన చేస్తున్నారులే అని ఒక మారల్ సపోర్ట్ ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ వాళ్ళేమో నిద్రపోతున్నారు. మనం కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామండి. చాలా విషయాల్లో, దేవుడి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అలా ఉండకుండా రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. మన కోసం మనం ప్రార్థించుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు నశించుకోకుండా ఉండడానికి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేయాలి, కానీ శోధనలో పడకుండా ఉండాలని కూడా మనం ప్రార్థన చేయాలి. తర్వాత నెక్స్ట్ దానికి పోదాం. నాశనపుత్రుడు అని ఒక మాట అంటాడు 17వ అధ్యాయంలో. మనం చదువుకున్నాం కదా, ప్రధాన యాజకుని ప్రార్థన అని. దాంట్లో నాశనపుత్రుడు తప్ప 12వ వచనం చూడండి. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు అని అన్నాడు. భద్రపరిచాను అని చెప్పాడు కదా ఒక ప్రార్థనలో. ఆ భద్రపరిచేటప్పుడు ఈయనొక్కడు మిగిలిపోయినాడు. నాశనపుత్రుడు అంటే ఇస్కరియోతు యూదా, అతనొక్కడు బాగుపడలేదు, ఆయన భద్రపరచలేకపోయాను అని కూడా రిపోర్ట్ ఇస్తున్నాడు. ఈ తర్వాత ఇప్పుడు 4 ప్రార్థనలు చూసాం మనము. తర్వాత చివరి ప్రార్థనలు 3 సిలువలో చెప్పిన ప్రార్థనలు. మనకు అవన్నీ కూడా బాగా తెలుసు. ఫస్ట్ మాట సిలువలో పలికిన మాటల్లో మొదటిది, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని చెప్తాడు కదా. ఆ క్షమాపణ అనేది మనకు నేర్పిస్తున్నాడు అక్కడ. ఆ మాటలో ఎంత అంటే ఎంత భారమైన ప్రార్థన అది. తనను ఎంత శ్రమ పెట్టారు, వాళ్ళందరినీ కూడా క్షమించమని అడిగే స్థితికి మనం ఎదుగుతామా ఎప్పుడైనా? యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో నీ శత్రువులను ప్రేమించు అని చెప్పాడు. కేవలం చెప్పడం కాకుండా ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాడు అనే విషయం మనం గుర్తించాలి. ఆయన చేయకుండా మనకి ఏమి చెప్పలే చేయమని. పరిసయ్యులైతే వేషధారులు కాబట్టి మన మీద కాడి మోపుతారు, కానీ వాళ్ళు ఏం చేయరు, చిటికిన వేలతో కూడా ముట్టరు అని యేసుప్రభు తన బోధలో చెప్తూ ఉన్నాడు. మత్తయి 23లో చెప్పాడు, అయ్యో వేషధారులారా అని చాలా విషయాలు చెప్పాడు కదా. వాళ్ళ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట చెప్తాడు. అయితే వాళ్ళు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్టుగా ఉన్నారు, కానీ యేసుప్రభు అయితే చేస్తున్నాడు, చేసి చూపిస్తున్నాడు. మనకు హ్యూమిలిటీ నేర్పించాడు, హంబుల్గా ఉండాలి, సర్వెంట్ లీడర్షిప్ నేర్పించాడు వాళ్ళకి, ఆయనే చేసి చూపించాడు. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రేమించు అంటే అందరినీ ప్రేమించాడు, కనికరం చూపించు అంటే అందరికీ కనికరం చూపించాడు. ఆ విధంగా ఈ చివరి అంశంలో, చివరి ఘట్టంలో శత్రువులను ప్రేమించడం ఎంత అద్భుతంగా చూపించాడు. ఈ పని మనం చేయలేకపోతున్నాం. చాలా మంది యేసుప్రభు చెప్పిన మాటల్లో ప్రేమించడం అంటే జనరల్గా మేమందరినీ ప్రేమగానే చూసుకుంటాంలే అని అనుకుంటాం, కానీ శత్రువుల్ని ప్రేమించడం అనేది చాలా భయంకరమైన పని. అది మనం చేయగలగాలి. యేసుప్రభు చెప్పాడు కాబట్టి, చేసి చూపించాడు కాబట్టి. సిలువమాన్లో ఎన్ని శ్రమలు అనుభవించాడో ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చెప్పాను శ్రమల గురించి. మరి అన్ని శ్రమలు అనుభవించిన ఆయన ఆ శ్రమ పట్టిన వారిని క్షమించమని అడగడం, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి క్షమించు తండ్రి అని తండ్రిని అడగడము
ఎంత గొప్ప విషయమో మనము ఇది మాదిరిగా తీసుకోవాలండి. తర్వాతి ప్రార్థన, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అంటున్నాడు. అది భయంకరమైన శ్రమల టైం. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు లోకమంతా చీకటి ఆవరించింది. ఆ టైంలో ఆయన తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు, తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఇది ప్రవచనాత్మకంగా కీర్తన 22లో కూడా చెప్పబడింది, 22:1 కనపడుతుంది. అది ఇక్కడ దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఒక సామాన్యుడిలాగా మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ ప్రార్థన మనమందరం కూడా చేయాల్సిన ప్రార్థన. మనకి ఎప్పుడు శ్రమలు వచ్చినా కూడా ఈ ప్రార్థన మనం చేయాలి. ఎందుకు? దేవా దేవా నా మీద కరుణ చూపించు, నన్ను కరుణించు అని చెప్పి ప్రార్థించాలి. అది యేసుప్రభు చూపించిన మాదిరి. చివరిగా ఆయన చేసిన ప్రార్థన, నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాను. నా ఆత్మని నీకు అప్పచెప్తున్నానంటే యేసుప్రభుకు ఒక పని మీద వచ్చాడు, ఆ పని సమాప్తమైంది అని చెప్పి 6వ మాట. తర్వాత 7వ మాట, నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాను, స్వీకరించు అని ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన మనందరి జీవితంలో చెప్పడానికి సిద్ధపడాలి. మరణాత అని పిలుస్తూ ఉంటారు, యేసు ప్రభు తొందరగా రమ్ము అని. మరి ఆయన వచ్చేస్తున్నాడు తొందరలోనే. మరి మనం సిద్ధంగా ఉన్నామా? మన ఆత్మను ఆయనకు అప్పగించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఒకసారి ఆలోచించండి. మనం సిద్ధపడిన తర్వాత మనం ఈ ప్రార్థన చేయగలం. యేసు ప్రభు సిద్ధంగా తనకు అప్పచెప్పిన పనంతా పూర్తి చేశాడు. సంతోషంగా విజయధ్వనితో ఆయన సమాప్తమైందని కేక పెట్టాడు. ఆ తర్వాత వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. నా ఆత్మని నీ దగ్గర తీసుకో, నన్ను మహింపరచు అని చెప్పి తండ్రికి చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈ ప్రార్థనలు 7లో ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి దేవుని చిత్తమైతే, మీకు ఇష్టమైతే అన్నీ ఒకసారి చదవండి. నేను చెప్పిన ప్రధాన యాజకుని ప్రార్థన యోహాను 17వ అధ్యాయంలో ఉంది. తర్వాత గెత్సేమనే ప్రార్థనలన్నీ లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా సిలువలో మాటలు మీకు అందరికి తెలుసు. సిలువలో ఈ ప్రార్థనలు 3. ఈ విధంగా ఈ ప్రార్థనలన్నీ చేసి చివరి వరకు కూడా మనకు మాదిరిగా నిలిచిపోయాడు యేసు ప్రభు. మనము ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, సిలువ ధ్యానాలు చేసుకుంటున్నప్పుడు ప్రార్థనలు కూడా ధ్యానించాలి అనే విషయం మనం గుర్తించాలి. ప్రతి సంగతి, ప్రతి సంఘటన, ప్రతి ఇన్సిడెంట్ మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది యేసు ప్రభు దగ్గర నుంచి. కాబట్టి మీరు వింటున్న వారందరూ కూడా ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాలని, తప్పనిసరిగా మన జీవితంలో ఆచరించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామమున కోరుకుంటూ ఉన్నాను. ఆయన చేసిన త్యాగం అపారమైనది. ఆయన చేసిన త్యాగం గుర్తిస్తూ మన జీవితాలు బాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన చేసిన పనుల ద్వారా మనము మాదిరిగా ఆయనను తీసుకొని ఆయన చేసిన పనులు మనం కూడా చెయ్యాలి, దేవుని సారూప్యంలోనికి రావాలి మనము అనే ఆలోచన మనకు రావాలి. క్రీస్తు సారూప్యంలోకి మనం మారాలి. అదే మన గమ్యం అయి ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసు నాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలం నా తండ్రి, మీరు చేసిన ప్రార్థనల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే దానికి మాకు అవకాశం ఇచ్చారు నాయన. తండ్రి దేవా, మీరే కరుణించి కాపాడండి. ఈ ప్రార్థనలు మా ప్రార్థనలు అయ్యేటట్టుగా మమ్మల్ని దీవించి ఆత్మీయంగా ఎదిగేదానికి, ఇతరుల కోసం ప్రార్థన చేసేదానికి నేర్పించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. ఈ జాన్సన్ ఇంకా ఎవరెవరైతే వాలంటీర్స్గా హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, వాళ్ళకు తండ్రి క్రీస్తు మాదిరిగా పెట్టుకొని మేమందరం కూడా తండ్రి మీ సారూప్యంలోనికి మారేదానికి సహాయం చేయమని, ఈ ప్లాట్ఫామ్లో ఉండే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. యేసు ప్రభు సిలువకు వెళ్ళక ముందు చేసిన ప్రార్థనల గురించి అద్భుత రీతిలో మనకు వివరించిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున వందనాలండి. ప్రభు ప్రైజ్ లార్డ్. క్రీస్తు చేసిన పనులు మన కొరకు ఫస్ట్ గా ప్రార్థనలో
తండ్రికి చెప్పి చేశారు. అలాగే ఎన్నుకోబడిన వారికి తన మహిమనిచ్చారు. యేసును నమ్మిన వారందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించారు. దేవుని నామమును ప్రత్యక్షపరిచాడు. వారికి వాక్యాన్ని ప్రకటించారు. ఎన్నుకున్న వారిని భద్రపరిచారు. శిష్యులను లోకంలోనికి పంపారు. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేశారు. అదేవిధంగా తన మహిమను వారితో పంచుకున్నారు. తండ్రికి కూడా కొన్ని పనులు అప్పగించారు. ప్రభువు ఏమని అడిగారంటే, లోకం పుట్టక మునుపు ఉన్న మహిమను తిరిగి ఇవ్వమని అడిగారు. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము అంటున్నారు. ప్రత్యేకపరిచిన వారిని భద్రపరచమంటున్నారు. శిష్యులు ఐక్యంగా ఉండునట్లు, శిష్యులను సంతోషంతో పరిపూర్ణులగునట్లు నింపుమంటున్నారు. దుష్టుల నుండి శిష్యులను కాపాడమంటున్నారు. అలాగే శిష్యులను పవిత్రపరచుట, శిష్యులను నడిపించుట, పరలోకంలో తనతో పాటు ఉంచి ప్రేమతో నింపుట అనే విషయాలు అడుగుతున్నారు. గెసెమనే తోటలో ఏక మనసుతో, ఏకాంతంగా, విధేయతతో, తండ్రితో సన్నిహిత సంబంధం కలిగి, సమర్పణతో బలపరచబడిన, అంగీకరించబడిన, భారభరితమైన, శోధనను జయించిన ప్రార్థన చేసి మనకు మాదిరికరంగా ఉంచారు. అలాగే సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించుము. దేవా నన్నేల చేయి విడిచితివి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ప్రార్థన చేసి ఏ విధంగా మనం ఇతరులను క్షమించాలో మనకు నేర్పించారు. అద్భుత వాక్య పరిచయం చేసిన అమ్మగారికి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. మరి ప్రేయర్ రిక్వెస్ట్, సోని అనే సహోదరి 15 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి ఆమె ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈజీ డెలివరీ కొరకు ప్రేయర్ చేయాలి అయ్యగారు. అలాగే వివేక్ వినీత్ అనే బాబు 10th class ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ బాబు రక్షణ కొరకు మరియు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కొరకు ప్రేయర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ పంపించారు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అయ్యగారు. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభావ, మార్కు సువార్త 1 చెప్పినట్టు కాబట్టి అందరి కడనే లేచి చాలా రాత్రి ఉన్నప్పుడు ప్రభావ ప్రార్థన చేసిన దేవుడు అయ్యా. నువ్వు శరీరధరగా ఉన్న దినాల్లో ప్రభా కన్నీరుతోనూ మహారోదనంతోనూ ప్రభా మరణం తప్పించి విజ్ఞాపనలు చేసిన దేవుడు ప్రభా. అయ్యా ప్రార్థనా జీవితాన్ని మాదిరిగా మాకు ఉంచేలా నీకు వందనాలు తండ్రి. మరొకసారి ప్రభా నీ దాసురాలు విమలారెడ్డి గారి ద్వారా ప్రభా అయ్యా నువ్వు సిలువకు వెళ్ళక ముందు ప్రభా చేసిన ప్రార్థనలన్నీ ఒక్కటిగా ప్రభా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. విధేయతతో కూడిన ప్రార్థన ప్రభా నువ్వు చేయగలిగావయ్యా. గెస్తమైన వనంలో ప్రభా అయ్యా దత్తన గురించి వివరించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా సిలువలో ప్రభా నువ్వు చేసిన క్షమాపణ ప్రార్థన, అదేవిధంగా దేవతన ప్రభా నువ్వు చేసిన ఎడబాటు ప్రార్థన ప్రభా నువ్వు అప్పగించుకున్న ప్రార్థన బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభా నువ్వు ఆమెకి ఇచ్చిన జ్ఞానంతో అనుభవంతో ప్రభా మాతో పంచుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము కూడా ప్రభా నీ స్వరూపంలోకి మారబడ్డానికి నీ యొక్క దేవతన ప్రభా నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థన చేసావో తండ్రి ఇతరులను క్షమించడానికి నీ చిత్తానికి అప్పగించుకోవడానికి ప్రభా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభా. ఎత్తుబడిన వాక్యం తండ్రి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తల్లిగారిని ఇంకా అనేక స్థలాల్లో ప్రభా అనేక ప్లాట్ఫామ్స్ ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రభా ఈ విధంగా తండ్రి వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. మా హృదయాల్లో వాటిని ఫలింపు చేయండి. అదేవిధంగా సోనీ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి లేక బిడ్డను దర్శించే ప్రభా నీకు వందనాలు తండ్రి. నువ్వు అవునని చెప్పి కాదనే దేవుడు కాదయ్యా. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా డెలివరీ విషయంలో కూడా ప్రభా తగిన సమయం తల్లిని బిడ్డను వేరుపరిచి ప్రభా బహుమతిని మా చేతులతో ఎత్తి పట్టుకుని శుద్ధించే భాగ్యం దయచేయండి ప్రభా. ఆర్థిక విషయాల్లో ప్రభా సహాయం దయచేయండి తండ్రి. నీ కృపంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా దతన ప్రభా సమయోచితమైన సహాయం చేయగలిగిన దేవుడు ప్రభా యెహోవా ఈరేగా బిడ్డ జీవితంలో ఉండి తండ్రి సమస్త కార్యాన్ని ప్రభా నువ్వు సఫలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బిడ్డ దేవతన ప్రభా 10th class ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నాడు. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 16వ తారీఖు నుంచి ప్రభా 10th class ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి ప్రభా. వాటిని మీరు ఉండండి. అదేవిధంగా దేవతన తోట బాలస్వామి గారు ప్రభా యొక్క విధుల్లో ఉంటుండగా బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా తెలంగాణ ఆంధ్రాలో ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారు తండ్రి. చివరికి వచ్చేసాయ్యా. నిశ్చితమైన బిడ్డల్లో ప్రభా మా బిడ్డలందరూ కూడా ప్రభా మంచి జ్ఞానంతో జ్ఞాపకశక్తితో ప్రభా రాయండి. మ్యాథ్స్ ప్రభా తండ్రి సెకండ్ పేపర్ గట్టిగా ఉందని విన్నాం ప్రభా. నిశ్చితమైన బిడ్డలు ప్రభా బిడ్డల మీద ప్రభావం లేకుండా మిగిలిన కెమిస్ట్రీ ఫిజిక్స్ బిడ్డలు బాగా రాయడానికి సహాయం తెచ్చేయండి. ఆనాడు ప్రభా కల్దీల విద్యా భాషను నేర్చుకున్న దేవతన ప్రభా శద్రమిష్క బెదరుగా ధాన్యాలు పరీక్షించినప్పుడు తండ్రి మీరు ఇతరుల కంటే 10 ఇంతలు శ్రేష్ఠులుగా ఉన్నారటయ్యా. అట్టి కృప మా బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు ఎత్తుబడిన వాక్యాన్ని దీవించమని
పనులు చేయమని వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభావ నేను క్రీస్తుని పోలి నడుచుకుంటూ మీరు నన్ను పోలి నడుచుకున్న అపోస్తలుడు పౌలు విధంగా సెలవిచ్చాడు. ప్రభావ నిన్ను పోలి నడుచుకోగల కృప మాకు అందరికీ దయచేయండి. ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యే సహకరిస్తున్న ప్రభు జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ పండిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టుని వారిని దీవించాను ప్రభా. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభావ, విజయ్ కుమార్ గారిని ప్రభావ నువ్వు క్షేమ గృహం చేర్చావని నమ్ముతున్నాను తండ్రి. ప్రభావ హృదయ సంబంధమైన సమస్యల్లో ప్రభావ తొలగజేసి నీ కృపతో బిడ్డ నింపమని ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, రమణామయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, అయ్యా తండ్రి వారి యొక్క దత్త దీప్తి గారి తల్లి గారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకా అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ పేరు పేరు దీవించమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, మానసిక సమస్యల్లో ఉన్నవారు, కుటుంబ సంబంధ సమస్యలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభా సహాయం దయచేయమని, ప్రత్యేకంగా తండ్రి ఈ రోజు మేము చేయవలసిన ప్రతి పనిలో శుద్ధైన మార్గాన్ని చూపించమని, మీ దోసరాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేటి మాకు దయచేయండి. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి రక్షించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేనే స్వామి. నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసురాలకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో ఉన్న వారికి, పరిశుద్ధిస్తున్న వారికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. Praise the Lord, sister. ప్రైజ్ ది లార్డ్ మా.